సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నాయకత్వంలో డాక్టర్ కోట్నీసు ప్రజా వైద్యశాల పేరుతో మన్యంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరం దేవీపట్నం మండలం రావిలంక గ్రామంలో జరిగింది. ఈ వైద్య శిబిరంలో కాకినాడకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ చిన్నిబిల్లి సత్యనారాయణ పాల్గొని గిరిజన ప్రజలకు ఆరోగ్య సూత్రాలను వివరించి వారికి వైద్య పరీక్షలను నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. అలాగే మన్యంలో గిరిజనులకు బిస్కెట్స్, పాత బట్టలు, చెప్పులు, ప్లాస్టిక్, స్టీల్ సామాన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ కాకినాడ జిల్లా కార్యదర్శి ఏగుపాటి అర్జునరావు, జనసాంస్కృతి మండలి జిల్లా అధ్యక్షులు సిహెచ్ రాంబాబు, జనసాంస్కృతి మండలి సభ్యులు శామ్యూల్, రాజు, సింహాచలం, విలియం, షేక్స్పియర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ చిన్నిబిల్లి సత్యనారాయణ మాట్లాడుతూ వరదలతో ప్రజలు పడరాని కష్టాలు పడుతుంటే వరదలలో పాలకులు బురద రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో ఉన్న బీజేపీ చోద్యం చూస్తూ ఉన్నది. కేంద్రంలోనే కాదు, రాష్ట్ర ప్రభుత్వంలోనూ గతంలోనూ నేడు భాగస్వామ్యంగా ఉన్నది. ప్రకృతి వైపరీత్యాలలో రాష్ట్రాలను ఆదుకొని సహాయం చేయవలసిన బాధ్యత కేంద్రానికి అన్న ఇంగిత జ్ఞానం కూడా కనబడట్లేదు. ప్రజలందరూ ఏకమై తక్షణ సహాయం, దీర్ఘకాలిక పరిష్కారాలపై ప్రభుత్వాలపై ఒత్తిడి తెద్దాం, ప్రభుత్వాలపై పోరాడదాం. ప్రజాస్వామ్యం, సోషలిజం, దేశ విముక్తి కోసం